కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సిరిపల్లి రాజేష్ మహాసేనని రులికిస్తున్న తెలుగుదేశం జనసేనని ఉమ్మడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నట్లుగా అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి ఎవరైతే మండల నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మహాసేన రాజేష్ గత చరిత్ర అంతా కూడా వివాదాస్పదంగా ఉండడంతో ఎవరు కూడా అతని అభ్యర్థిని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు కోనసీమ అంటేనే కలుపుగోలుతనానికి ప్రేమ ఆప్యాయతలకి పెట్టింది పేరు. అలాంటి చోట వివాదాస్పదమైన అలాంటి రాజేష్ లాంటి వ్యక్తిని రేపు గెలిపించిన అనేక అల్లర్లకి కారణమవుతాడు అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం జనసేన నేతలు వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఇండిపెండెంట్ అభ్యర్థిని రంగంలోకి దించుతున్నట్లుగా సమాచారం. రాజేష్ మహాసేన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత టీడీపీ నాయకులు అటు జనసేన నాయకులు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ మరికొందరు వ్యక్తిగతంగా సోషల్ సామాజిక మాధ్యమంలో వీడియోలు పోస్ట్ చేస్తూ బగ్గుమంటున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. గన్నవరం నియోజకవర్గం సరిపల్లి మహారాజేష్ కి టికెట్ ప్రకటించిన వెంటనే అతని యొక్క పాత చరిత్ర అంతా కూడా వివాదాలమయం కాబట్టి తనని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి, మతాల వారీగా వ్యతిరేకిస్తున్నాయి, కులాల వారీగా వ్యతిరేకిస్తున్నాయి. పర్టికులర్ గా సొంత కులస్తుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి. పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. కాబట్టి మొన్న సమన్వయ కమిటీ ఒకటి రావడం, అక్కడ విచారణ జరిపే క్రమంలో రసాబసా జరగడంతో ప్రస్తుతం తాడేపల్లిగూడెం సభతో ఆ ఎంక్వైరీని అయితే వాయిదా వేశారు. కానీ ప్రస్తుతానికైతే అతని సీట్ మార్చే ఉద్దేశం ఉన్నది అనేటువంటి ఏదైతే ఒక ఇండికేషన్ జనాల్లోకి వెళ్ళిందో, పార్టీ శ్రేణుల్లోకి వెళ్ళిందో, అదైతే సరిపల్లి మహాసేన రాజేష్ కి కొంచెం బ్యాడ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఇండిపెండెంట్ అభ్యర్థి తెర మీదకి వస్తాడు అనేటువంటి వాదన ఉంది. చాలా మందికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. కనుక తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికే ఆమోదం పొందినటువంటి వ్యక్తి ఉన్నారు, గిడ్డి సత్యనారాయణ గారు. అతను గాని వేరే ఎవరైనా సరే ఈ ఉమ్మడి అభ్యర్థిగా స్థానిక జనసేన టీడీపీ నాయకులు కూర్చుని మేము ఇండిపెండెంట్ ని నిలబెట్టుకుంటాం అని అల్టిమేటం జారీ చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఒక పార్టీ నిర్ణయం తీసుకున్న టికెట్ ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గడానికి కొంచెం అది జనసేన లాంటి పార్టీ కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ సాధారణంగా వెనక్కి తగ్గదు. కనుక ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు స్థానికంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే మండల అధ్యక్షులు, అన్ని మండలాల అధ్యక్షులు ఎవరు కూడా బయటికి రాలేదు. ఒక మండల అధ్యక్షుడు తప్ప మిగతా ఇతర పార్టీల నుంచి కానీ, తెలుగుదేశం పార్టీల నుంచి కానీ, మిగతా పార్టీల అధ్యక్షులు కానీ ఎవరు కూడా సరిపల్లి రాజేష్కి వచ్చి ఆహ్వానాలు గట్రా పలికినట్టు ఏమీ లేదు. కనుక ఇప్పుడైనా ఒక ఉమ్మడి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడతాం అనేటువంటి అల్టిమేటం జారీ చేస్తే తప్ప గన్నవరం నియోజకవర్గంలోని ఉమ్మడి శ్రేణులకి సాటిస్ఫైడ్ గా ఉండేటువంటి అభ్యర్థి దొరికే అవకాశం అయితే కనిపించట్లేదు అని అక్కడ చర్చ జరుగుతుంది. రసాబస చేయడం, రచ్చరచ్చ చేయడం కాదు, తెలివైన నిర్ణయాలు తీసుకోండి. కుల కోణంలో వెళ్లొద్దు, కులాల ఆరోపణలు చేయొద్దు. ఎందుకంటే మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అతన్ని అక్కడ అందరూ కూడా ఆపుతున్నారు. ఎందుకంటే కోనసీమలో కులాల ఫీలింగ్ ఉంటది కానీ లౌకికంగా కలిసిపోవడానికి ఎక్కువ ఇష్టపడతారు, పైకాల అలర చేస్తారు. కనుక ఇటువంటి వాళ్ళు వస్తే కనుక ఏమవుతుందంటే తీవ్రమైన స్థాయికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సెన్సిటివ్ విషయాలు జరిగినప్పుడు కూడా తీవ్రమైన స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. అతను కూడా ఆవేశపరుడు కాబట్టి రేపటి రోజునాడు అటువంటి పరిస్థితులు రాకూడదని అన్ని కులాలు కూడా ఇక్కడ భావిస్తున్నాయి. కనుక అతన్ని తప్పించి ఉమ్మడే ఇండిపెండెంట్ అభ్యర్థిని మేము నిలబెట్టి నెగ్గించగలనటువంటి పరిస్థితుల్ని మీకు ఏమన్నా చేతనైతే తెలుగుదేశం జనసేన నాయకులు చేయాలని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటున్నారు.